Residential University, BTech Spot Admissions and Seminar, May 4th, Sunday. Hotel Shelton, Rajamandri, beside Ramakrishna Theatre, Ayyappa Nagar. ఈ రోజు సిపిఎం డెమోక్రసీ రాష్ట్ర పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆపరేషన్ కాకానికి వ్యతిరేకంగా కరిగుట్ట చుట్టువేతనాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీతో శాంతి జరపాలని 3 డిమాండ్లతోటి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి. విశాఖపట్నంలో కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాం. సిపిఐ, సిపిఎంఎల్, ప్రజాపూర్, పౌర ప్రజా సంఘాలన్నింటి కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కాకుండా ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలకి మెరుగైన జీవన పరిస్థితి కల్పిస్తారని, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని, ఆదివాసీ బతుకులన్నీ మార్పు చేస్తామని చెప్పి ప్రకటించిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి వ్యతిరేకంగా గత 20 సంవత్సరాలుగా ఆపరేషన్ కాగాని ఈ దేశంలో అమలు చేస్తున్నాయి. అటవీ ప్రాంతాల నుండి ఖనిజ సంపదలన్నింటినీ కార్పొరేట్ స్థితిని కట్టబెట్టే లక్ష్యంతో ఈ రకమైన దుర్మార్గ చర్యలకి ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. దానిలో భాగంగానే ఒక పతాక స్థాయికి ఈ రోజు ఆర్ఎస్ బీజేపీ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అడవిని కార్పొరేట్ స్థితిని కట్టబెట్టడానికి ఈ రకమైనటువంటి మరి సైన్యం చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని ఖాళీ చేయడం కోసం మా మావోయిస్టుల ఏరియా పేరుతోటి ఇలా పెద్ద ఎత్తున ఈయన ఏ నరహంతక పరిపాలన చేస్తోంది. దీన్ని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ విషయం మీద ఐక్య ఉద్యమాలు నిర్మించి ఎదుర్కోవాల్సి వస్తారని మేము తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.